లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళపైన సీఎం గారికి మార్చి 31 అనేది కటాబిట్ చాలా షార్ట్ గా ఉంది. దీన్ని ఎక్స్టెండ్ చేయమని చెప్పి సెంట్రల్ హోమ్ మినిస్టర్ కోరడం జరిగింది. అంటే చర్చలు జరిపారు. అట్లాంటిది ఏం చర్చలు జరగలేదు. వారు పెట్టిన అంశాన్ని నేను మీకు చెప్తా ఉన్నాను. అదే మీరు మీడియా మిత్రులు అమిత్ షా గారిని అడిగితే ఏమైనా సమాధానం కోరుతుండొచ్చు. సార్ దేవజీ లాంటి వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తామనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి ఏం మాట్లాడతారు? మీరు ఇప్పుడు జనజీవన సంస్థలోకి రమ్మని చెప్పి స్టేట్మెంట్ చేశారు. వాళ్ళు వస్తే వాళ్ళ పైన నిఘా ఉండదా? వాళ్ళ జీవన విధానాన్ని నిర్ణయించుకునే అధికారము, హక్కు వాళ్ళకు ఉన్నది. వాళ్ళు ప్రజా జీవితంలో ప్రత్యక్ష రాజకీయాలకు వస్తారా లేకపోతే కుటుంబ సభ్యులతో శాంతియుతంగా గడుపుతారా అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛ. దాంట్లో ప్రభుత్వానికి ఎలాంటి ఆసక్తి లేదు. వాళ్ళ ఇష్టాయిష్టాలను బట్టి వాళ్ళు వ్యవహరించవచ్చు. మేము ఎవరిని రాజకీయాలకు ప్రజా సమస్యల్ని పరిష్కరించమని చెప్తున్నాం. రాజకీయ పార్టీలకు వస్తారా రాదా అనేది వాళ్ళ అభిష్టం మేరకు తీసుకునే నిర్ణయము. ఎవరైనా ఇప్పుడు సీతక్క ఉన్నారు, రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు. అట్లానే చాలా మంది సానుభూతి పరులు గతంలో పనిచేసిన వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చారు, ప్రజాప్రతినిధులు అయ్యిండ్రు. కాబట్టి ఎవరి ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నది. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులను కలుస్తున్నారు. కొంతకాలం వాళ్ళని ఆ ఆనందాన్ని, ఆ స్వేచ్ఛను ఆస్వాదించని అని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆలోచన మేరకు నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు ఎప్పుడు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటారు. వారిని కలిసి వాళ్ళ ఆసక్తిని వ్యక్తపరచవచ్చు. ఇతర రాజకీయ పార్టీలలో కూడా చేరడానికి అవకాశం ఉంది. వాళ్ళ అభిష్టం మేరకు వాళ్ళు చేరొచ్చు. मुख्यमंत्री जी, कई ऐसे लोग हैं जिन्होंने अपने परिजन खोए हैं इन बंदूकों से. अब उनको क्या कहना चाहेंगे, उनसे क्या अपील करेंगे? क्योंकि उनके अंदर कहीं ना कहीं वो टीस तो है कि इनकी वजह से जो है उन्होंने अपने परिजन खोए, चाहे वो ऑफिसर हो या फिर कोई और. सही है, मैं भी यही कहना चाहता हूँ. आगे नहीं होना है. जो हुआ है हुआ है. आजादी के लिए हम लोग बहुत लोग लड़े हुए, मरे हुए, शहीद हुए. इसमें भी नक्सलवादियों और आम जनता के बीच में जो लड़ाई हुआ है उसमें बहुत सारे लोग जान खो चुका है. जो जान खो चुका है, आगे भी ऐसी कार्यक्रम हम लागू नहीं कर सकते. इसीलिए हम जो बोल रहा है, जो तकलीफ उठाया, आगे किसी ने वो ऐसे तकलीफ नहीं उठाना है. तो इसीलिए हम जो भी इफेक्टेड है डिपार्टमेंट के ऑफिसर्स, उनके परिवार को हम रिहैबिलिटेशन किए, गवर्नमेंट एम्प्लॉयमेंट दिए, बहुत सारे दिए. इसीलिए इधर ना उधर किसी का जान लेने का हक किसी को नहीं है, ना अधिकारियों का, ना आम जनता का, ना नक्सलाइट का. इसीलिए हम लोग एक रास्ता दिखा रहे हैं. महात्मा गांधी जी जो शांति रास्ता दिखाए, वो रास्ता में सब चलने के लिए हम लोग इसीलिए आज हम लोग ऐलान किए. पत्रकारों से भी मेरा गुजारिश एक ही है, सब लोगों को मोटिवेट करो. यू हैव ए बिग रोल टू प्ले हियर. वंस द मीडिया इज रेडी टू टेक दैट चैलेंज और टेक दैट रेस्पॉन्सिबिलिटी, वी कैन डू मिरेकल्स इन तेलंगाना. So all I need is your support. I'm requesting my media friends, please do something for our country. We need development. We need welfare. We need to challenge developed countries. For that, we need peace, not weapons. We have seen many results. Whenever LTT or any other organization, they have ended up with their life with sad. So I don't want to mention anything, but I would say they have to understand with weapon we are not going to reach our goal. With Shanti, we can reach anything, we can achieve anything. Mahatma Gandhi has shown the way. That is our way forward. I would request all Naxalites who are in underground, including Ganpati ji and everyone, please do come. Join with us. Surrender your weapons. Telangana state government and government of India is there to look after your issues, to resolve common man issues. Sir, Revanth Reddy garu, sir, Revanth Reddy garu. ఏమన్నా నమ్మకం, విశ్వాసమే. ఈ ప్రభుత్వంకి మేము లొంగిపోతే మాకు రక్షణ ఉంటుందని భావించినప్పుడు వాళ్ళు ముందుకు వస్తారు. మహారాష్ట్రలో కూడా ఫడ్నవీస్ సమక్షంలో కొంతమంది సరెండర్ అవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం మధ్య పోటీ కాదు, ఇది ప్రజలకు మేలు జరగడానికి నక్సలైట్ల తరఫున ప్రభుత్వం తరఫున ఒక సమన్వయం చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా అది మంచిదే.
ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ కార్యక్రమాన్ని కొనసాగించవచ్చు.